నా పేరు నాగరాజు. మా తల్లిదండ్రులు పెట్టారు పెద్ద కాకుండా సాంబశివుడి గుళ్ళు. అక్కడ 2 వెండి కళ్ళు చేయించి నాకు ఒక కాడ కుట్టి నాగరాజు అని పేరు పెట్టి. మా ఇంట్లో అందరూ విగ్రహారాధికులే, ఎవరు కూడా క్రైస్తవులు లేరు. మొట్టమొదటిగా మా మొదటి తమ్ముడికి మెదడువాపు జబ్బు వచ్చినప్పుడు, ఆ సమయంలో పిల్లలందరూ చచ్చిపోతుంటే ఒక నర్సు వచ్చి చెప్పింది, ప్రార్థన చేసుకో, బతికిస్తాడు మీ అబ్బాయిని. ఈ ఊళ్ళో ఎంతమంది హాస్పిటల్ ఎంతమంది ఉంటే నీకే దొరికానా నీకు అన్నాడు ఆ నర్సుతో. దేవుడు నీకే చెప్పమన్నాడు. తర్వాత ఆయన ప్రార్థన చేసుకున్నాడు. నా తమ్ముడు బతికాడు. నా చిన్న తమ్ముడు గుండెలో బెజ్జాలు ఉన్నాయి, ఆపరేషన్ చేశారు, చచ్చిపోయినాడు, బతికాడు. తర్వాత ఇంట్లో అందరూ ప్రార్థనకి వెళ్తున్నారు. మా అమ్మ నాన్న పిల్లలందరూ ప్రార్థనకి వెళ్తుంటే మా నాన్న 10 పైసలు ఇచ్చేవాడు. నేను తిండిపోతాడని మా నాన్నకి తెలుసు. 5 పైసలు నువ్వు కొనుక్కో, 5 పైసలు కానికే అనేవాడు. ప్రార్థనకి వెళ్ళాం, చాలా దూరం, అందరూ మా లైన్లో వెళ్ళేవాళ్ళు. చిన్నపిల్లగాడు. వెళ్ళాం, ప్రార్థనకి వెళ్ళాం. ప్రార్థనకి వెళ్తే 5 పైసలు కొనుక్కొని 5 పైసలు వేసుకోమన్నాడు. లేకపోతే ఆ 10 పైసలు కూడా తినేస్తానని మా నాన్న డౌట్. అందుకని ఆఫర్ ఇచ్చాడు కదా అని వెళ్ళాం. ఇక సండే స్కూల్ అయిపోయిన తర్వాత కానికే లేదు. ఆయన అనుకున్నట్టుగా 10 పైసలు నేను తినేసాను. కానికే లేదు, 10 పైసలు నేనే తినేసాను. ఆ చిన్న వయసులో ప్రార్థనకి వెళ్ళాం. ఇక తర్వాత పెద్దోళ్ళు అయినాక ప్రార్థనలు మానేశాం. అంటే నేను మానేశాను, ప్రార్థనకి వెళ్ళటం లేదు. నేను రాజమండ్రిలో ఉండేవాడిని కాబట్టి అక్కడ 24 కాలేజీలకి యూనియన్ ప్రెసిడెంట్ని, స్టూడెంట్ యూనియన్కి ప్రెసిడెంట్ని. అందాల పోటీకి వెళ్ళేవాడిని. తూర్పు, పశ్చిమ, మరి విశాఖ జిల్లాలకి మిస్టర్ అని 3 జిల్లాలకి అందగాడికి వెళ్తే 3 సంవత్సరాలు కూడా నేనే అందగాడిని అని చెప్పాను. ఆ జిల్లా వాళ్ళందరూ కూడా 3 జిల్లాలు అందగాడిని నేను. దేవునికి స్తోత్రం కలుగుతాను. హల్లెలూయా. అలాగా క్రికెట్ రంజీ ప్లేయర్ని, క్రికెట్ బాగా ఆడేవాడిని. నేనేదో ఇండియా ప్లేయర్లోకి వెళ్దాం అనుకునేవాడిని. రైల్వేలో జాబ్ వచ్చింది, స్పోర్ట్స్ డైరెక్టర్గా వచ్చింది 95లో, 95, 96లో వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డ, వీటన్నిటిని కూడా తిరస్కరించి నా ప్రియ దేవుని బిడ్డ నాకు వచ్చినటువంటి బలహీనత కోసం కొట్టుమిట్టలాడుతుండగా నేను రాజమండ్రిలో 1,000 లింగాలు తిరిగాను. 1,000 లింగాలు ఉన్నాయి అక్కడ, గుళ్ళన్నీ తిరిగాను, గోపురాలన్నీ తిరిగాను. అక్కడ నుంచి పెద్ద కాకండి సాంబశివుడి గుడి దగ్గరికి వచ్చాను. రాజమండ్రి నుంచి గుండుగూరుకి ఇచ్చుకొని గుడి చుట్టూ ప్రదర్శనలు చేశాను. ఒక రోజు అంతా కూడా ఆ గుడి దగ్గరికి గడిపాను. కానీ నాకు స్వస్థత రాలా. నాలో ఉన్న బలహీనత ఎక్కువైపోతుంది తప్ప నాలో నుంచి ఎవడు తీసివెళ్ళిపోయాడు. చేతపడోడి దగ్గరికి వెళ్ళాను. అయ్యా వాకులు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళందరూ డబ్బులు వసూలు చేసి వీపీ సాపు చేశారే తప్ప నాకున్న బలహీనతను ఎవరు కూడా తొలగించలేదు. ఎప్పుడైతే నేను చచ్చిపోవాలని చూశాను, పెట్రోల్ తాగి చచ్చిపోవాలని, కిరసనాలు, అప్పుడు కిరసనాలు ఉండేది, కిరసనాలు తాగాను. అలా తాగితే కానీ నేను తాగాను, నేను సావలేదు. తర్వాత ఊరేసుకున్నాను. అంటే అప్పుడు కాంప్రమ్ ఫ్యాన్లు లేవు అనుకుంటా, ఢిల్లీ ఫ్యాన్లు అనుకుంటా, లటక్కుని ఊడిపడింది తప్ప ఫ్యాన్ మాత్రం నా ఊరేవలే. గోదావరి బ్రిడ్జి మీదకి దూకేయాలని చూశాను. అప్పుడేం బ్రిడ్జి ఇచ్చినది, ఇప్పుడు పెద్ద చేశారు. అది పడలేదు అక్కడ, ఎవరు వెనక లాగేశారు. ఈ లాగేసిన దీని ప్రణాళిక వెనకాల ఏంటంటే ఇన్ని ఆత్మలు రక్షించడానికి దేవుడు నన్ను కాపాడినవాడు. నా ప్రియునికున్న విశేషం ఇదే.